స్వామి దగ్గర వచ్చాను మొన్న మొన్న ఉన్నాయండి అక్కడ స్వామి. ఇక్కడే ఉన్నాయి. విగ్రహ ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంగా పూర్ణావతి గావించారు. అనంతరం
पूर्वे साध्याः सन्तु देवाः सर्वदेवताभ्यो नमः प्रवेशयामि स्थानं परमेश्वराय इंद्रब्रह्मादिदेवेश्वर పట్టుకల్లో శాస్త్రం ఇదే కావాలి అక్కడ గంటలే ఊసొచ్చింది అక్కడ కట్టవా నాన్న ఇష్టం ఆలయ జీవనోద్ధరణ సంకల్పాన్ని గావించడమే కాకుండా ఈరోజు ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నటువంటి బొడ్రాయి స్థానాన్ని పోచమ్మ అమ్మవారి యొక్క స్థాన గర్తాన్ని వారి యొక్క దివ్య హస్తాలతో వారు చక్కగా అక్కడ వారి ఆశీస్సులు అందించారు. ఆ స్థానాన్ని గర్త సంస్కారం చేయించడం జరిగింది. ఇవాళ మనందరం ముందు కూడా మన అచ్చంపేట గ్రామ కమిటీ, బొడ్రాయి కమిటీ కమిటీ సభ్యులు, బ్రహ్మరాంబాదేవి ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులందరి సమక్షంలో
ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతూ ఈరోజు మనందరి తరఫున కూడా శ్రీమాన్ శ్రీ ఈ యొక్క గారపాటి శ్రీనివాసులు గారు మన జగద్గురు శంకరాచార్య స్వామి వారిని ఆహ్వానం పలికించారు. ఇవాళ వారు మన ముందుండి వారి యొక్క దివ్య ఆశీస్సులు అందించడమే కాకుండా ఈ బొడ్రా యొక్క ప్రతిష్టా మహోత్సవము గ్రామ దేవతల యొక్క అనుగ్రహాన్ని మీకు అందించడం కోసం స్వామివారు మనందరి ముందు మనకు ఆశీస్సులు అందించడానికి ఉన్నారు. కాబట్టి గ్రామస్తులు భక్తులు నిశ్శబ్దంగా ఏమీ మాట్లాడకుండా స్వామివారు చెప్పేటువంటి మంగళాశీస్సులు మీరు స్వీకరించి తద్వారా దేవీ దేవతల యొక్క దివ్యానుగ్రహాన్ని పొందవలసిందిగా గ్రామస్తులైన మీ అందరికీ కూడా విజ్ఞప్తి. జై శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వాగర్తో వివ సమృద్ధో వాగర్తో ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्ते नमस्तस्यै नमस्तस्यै नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादि वैकुंठम नारायणं अहं भजे. श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वंदे भगवन्तं पुनः पुनः. हंपी क्षेत्राधिपति విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరికి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు పవనసుత హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు ఈ యొక్క బ్రహ్మరాంబ దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకున్న సమస్త దేవీ దేవతలతో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ యొక్క బొడ్డురాయి ప్రతిష్టా మహోత్సవముతో పాటు పోచమ్మ అమ్మవారి యొక్క జీర్ణోద్ధార కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి 50 మంది ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. గ్రామదేవత ఎంత శక్తివంతం అంటే ఈ యొక్క లౌకిక యుగంలో చెప్పాలంటే మన జిల్లాకి అధికారి ఎవరు? కలెక్టర్. వాళ్ళ కింద ఉంటాడు చిన్నగా, ఆఫీస్ క్లర్క్ అంటారు. కింద వాడు పని చేస్తేనే పని అవుతుంది, కానీ కలెక్టర్ గారు ఆర్డర్ పాస్ చేస్తారు. రాయాల్సింది ఎవరు? కింద కలెక్టర్ రాస్తాడా ఏమన్నా? అట్లనే గ్రామ దేవత కూడా అటువంటిదే. అమ్మవారి కృప ఉన్నట్టయితే అన్నీ సరిపోతాయి. చాలామందికి ఒక తప్పు కల్పన, గ్రామ దేవతనే కదా, కానీ అమ్మవారు ఎంత శక్తివంతమైన దానికి చాలామందికి అనుభవం అయింటుంది కూడా చాలా. అది ఏ పేర్లైనా పెట్టుకోండి, మారమ్మ అనండి, ఎల్లమ్మ అనండి, పోచమ్మ అనండి, ఊరమ్మ అనండి, ఏ చిన్న గ్రామ దేవత అయినా కానీ మనం కొద్దిగా ఆమెను కనుక పూజ చేసుకున్నట్టయితే, శుభ్రం చేసినట్టయితే, చాలా చూస్తుంటారు గ్రామాల్లో చిన్న గూడు ఉంటుంది, అక్కడనే చెప్పులు వేసుకుని పోతుంటాం మనం. శుభ్రం ఉండదు, ఏముండదు, కేవలము దీని అప్పుడు మాత్రమే శుభ్రం చేసుకుంటాం. అట్లా కాకుండా
గ్రామ దేవతలు ఎక్కడున్నా సరే కొంచెం దాన్ని శ్రద్ధ పెట్టి బాగు చేయండి. ఆ చుట్టుపక్కల కొద్దిగా స్థలం ఉన్నా చాలు, కుక్కలు జంతువులు పోకుండా రక్షణ చేయండి. ఖచ్చితంగా మీకు ఎంత అమ్మ మీ లోపల బుద్ధిని మారుస్తుందంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. దేవాలయం అంటే ఏటీఎం సెంటర్ కాదు. ఉన్నాయా మీ ఊర్లో ఏటీఎం సెంటర్లు? ఏం చేస్తాం ఏటీఎం సెంటర్కి పోతే? ఎట్లా వస్తాయి? ఊరికే వస్తాయి డబ్బులు? కార్డు పెట్టాలి, పిన్ కోడ్ కొట్టాలి, నంబర్ కొట్టాలి, పాస్వర్డ్ కొడితే అప్పుడు డబ్బులు వస్తాయి. అది కాదు గుడి అంటే. దేవాలయం అంటే మానవుడిగా జన్మించి మనిషిలాగా ఎట్లా బతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలి, దానికి కావాల్సిన విషయాలు మన బుర్రలో అమ్మవారు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి. రాముల వారిని ఎందుకు పూజ చేస్తున్నాం? రాముల వారి యొక్క తల్లి పేరు ఏమిటి? ఏం పేరు? కౌసల్య. కృష్ణుడి యొక్క తల్లి పేరు ఏమిటి? तुलसी शाले
పతిత పావన సీతారాం రామచంద్ర భగవాన్ కి సుత హనుమాన్ కి సీతా మాతా కి లక్ష్మణ స్వామి కి భోలా శంకర్ కి రామికా మాతా కి సార్ ఫోన్ చేయండి ఆయన ఈ జనరేటర్ మన కోరికలను తీర్చేటువంటి కేంద్రం కాదు, తలకలను తీసేయండి. దేవాలయం అంటే 3 శక్తులు మానవుడి పాల్గొనేటువంటి 3 శక్తులు: శారీరక శక్తి, మానసిక శక్తి, 3 శక్తుల్ని మనకి ఏ చిన్న దేవాలయమైనా పెద్ద దేవాలయమైనా ఇస్తుంది ఖచ్చితంగా. ఏం చేయాలి మరి? గుడికి వచ్చి నిశ్శబ్దంగా ఉంటే చాలు, ఇంకేం చేయకండి. ఇట్లాగైతే ఈ యొక్క ప్రతిష్టప్పుడు చెప్పాను, మరి ఎంతమంది గుర్తుకు తెలియదు నాకు. ఇప్పుడు కొత్తగా మొబైల్ ఫోన్ తీసుకొస్తారు ఇంటికి షోరూమ్ నుంచి. ఆ డబ్బా తీస్తే ఏముంటాయి దాని లోపల? ఏముంటాయి? ఫోన్ ఉంటుంది. ఇంకా ఆ ఫోన్ తీసుకొచ్చిన తర్వాత నొక్కితే పని చేస్తుందా? ఏం చేయాలి దానికి? ఫోన్లో సిమ్ వేయాలంటే ఫస్ట్ ఛార్జింగ్ చేయాలి. ఛార్జింగ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క ఛార్జర్ కింద మొబైల్ పెట్టాలి, దాని యొక్క పిన్ను సాకెట్లో పెట్టాలి, ఫిక్స్ చేయాలి. కరెంట్ ఇవ్వదే పోయినట్టు. కరెంట్ ఉంటే ఏమవుతుందని అప్పుడు పిలవాలి. ఇచ్చారా మీరు? పిలవలే కదా, పిలవండి. అందుకని మీ ఫోన్లు ఇట్లా మాట్లాడుతుంటారు, విత్తనాలు ఇట్లా మాట్లాడుతుంటారు, పని చేయవు. పంతులను పిలవాలి. పంతులు గారండి, ₹1,00,000 ఫోన్ కొనుక్కున్నాను, ఛార్జింగ్ పెట్టాను, మంత్రాలు చదవమని చెప్పాలి. అప్పుడు 2 రోజులు పనిచేస్తుంది, లేకుంటే అరగంటకే డౌన్. చూసుకోండి మరి ఇప్పటి నుంచి. అట్లా ఛార్జ్ అయిన తర్వాత నొక్కితే ఏమొస్తుంది? బొమ్మ వస్తుంది. తర్వాత ఏం చేయాలి? ఫోన్ కొత్త ఫోన్ అందులో సిమ్ కార్డు పెట్టాలి. సిమ్ కార్డు పెట్టిన తర్వాత నొక్కితే ఏమవుతుంది? దాని మీద ఓన్లీ ఎమర్జెన్సీ కాల్. తర్వాత ఏం చేయాలి? బజార్ ఉందా? సెకండ్ హ్యాండ్ ఫోన్ బజార్ ఉందా? కస్టమర్ కేర్ సెంటర్ వాడు యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత ఆ రేంజ్లో ఉంటే, టవర్ రేంజ్లో ఉంటే సారీ దునియా ముట్టింది. అప్పుడు సారీ దునియా ముట్టిమే. అన్ని పనులు చేసుకోవచ్చు. సినిమా చూడొచ్చు, పాటలు వినొచ్చు, మాట్లాడచ్చు, ఫోటోలు తీయచ్చు, పంపచ్చు, అన్నీ చేయొచ్చు. చూసారా, చిన్న ఫోన్కి అంత పని చేశాం. అట్లనే ఈ దేవాలయంలో కూడా మనము మొన్నటిదాకా మూర్తులు ఎక్కడున్నాయి? శిల్పి దగ్గర ఉంటాయి. మహాబలిపురంలో తీసుకొచ్చారు అమ్మవారి విగ్రహాలు. ఆ శిల్పి దగ్గర చాలా విగ్రహాలు ఉంటాయి. అక్కడ మీరు పోయినప్పుడు చెప్పులిపిపోతారా? వాడు చెప్పులిపి ముట్టుకుంటాడా? అట్లనే నా మీద కూర్చుంటాడు, కొడతాడు, ఎండకి ఎండుతుంటాయి, వానకు నానుతుంటాయి. ఎగ్జిబిషన్ పోతారు మీరు, ఇక్కడ చాలా ఫోటోలు ఉంటాయి. దేవుడి ఫోటో, ఆ ఫోటో దండం పెడతారు ఎవరైనా? కానీ ఆ మూర్తులను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో శక్తిని నింపుతాం, ఛార్జింగ్ చేస్తాం. ఎన్ని రోజులు ఛార్జింగు? ఈ రోజు ఛార్జింగ్ బొడ్డురాయి 3 రోజులు ఛార్జింగ్. మొదటి రోజు నీళ్ళలో పెడతాం. నీళ్ళలో ఎందుకు పెట్టాలి? ఆ యొక్క ఉల్లితోటి కొట్టింటాడు, సుత్తితో కొట్టింటాడు. ఉల్లితో కొట్టినప్పుడు రాయిని ఏమొస్తుంది తెలుసా మీకు? నిప్పులు వస్తాయి, నిప్పు రవ్వలు వస్తాయి. మరి అగ్నిని శాంతం చేయాలని ఏం చేయాలి? ఏం పోయాలి? నీళ్ళు, పాలు, పెరుగు అన్నిటితోటి చేస్తారు. ఆ తర్వాత వాటిలో దోషాలు ఉన్నట్టయితే అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం, బొడ్డురాయికి అభిషేకం చేస్తారు. మరి దాంట్లో లోపం ఉంటే ఎట్లా తెలుసుకోవాలి? మీకు ఒక
ఫోన్ కానీ ఫ్యాన్ కానీ ఏదైనా కొనుక్కొస్తే దాని యొక్క చిన్న స్టిక్కర్ ఉంటుంది, మీరు చూసారో లేదు? ఏం రాసి ఉంటుంది దాని మీద? ఓకే టెస్టెడ్ అని రాసి ఉంటుంది చూడండి. అంటే ఎంత గ్యారెంటీ అని ఆ బిల్లులో రాసి ఉంటాడు, సంవత్సరమా 2 సంవత్సరాల. ఆ యొక్క యంత్రాన్ని వాళ్ళు అన్ని రోజులు దాన్ని వాడిన తర్వాత ఎప్పుడు పాడైపోతుంది అని గమనించిన తర్వాత అంతవరకు గ్యారెంటీ ఇస్తారు. ప్రతి దానికి ఉంటుంది చూడండి, మీరు ఏ యొక్క ఉపకరణం అయినా సరే. అట్లా మరి దాన్ని క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ అంటారు. అట్లా మరి ఈ యొక్క బొడ్డురాయికి ఎట్లా పరీక్ష అంటే ప్రవహించే నీళ్లలో 41 రోజులు పెట్టాలి. అప్పుడు దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పెట్టిన తర్వాత కనుక దాని లోపం వస్తే ఏం చేయాలి? మరింత పని చేయాలి, మళ్ళీ కళాపకర్షణ చేయాలి, మళ్ళీ దానికి జలాదివాసము ధాన్యాలు ఇవన్నీ. మరి ఇప్పుడు మన సమయం తక్కువ ఉంది కాబట్టి కనీసము కొన్ని గంటల సేపు ఆ జలంలో ఉంచుతారు. ఆ యొక్క దాన్ని జలాదివాసం అంటారు. అవి పెట్టిన తర్వాత ఊరికి కూర్చోరు వీళ్ళు, అనేక మంత్రాల ద్వారా ఛార్జింగ్ చేస్తారు. ఆ తర్వాత 2వ రోజు ధాన్యాదివాసము, మహాస్నపనము, చాలా నదుల యొక్క జలాలు, ఔషధాలు వీటితోటి మహాస్నపనం అని వాటికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత 3వ రోజు శయ్యాదివాసము, ఫల పుష్పాదివాసాలు, ఫలాదివాసం అని అన్నిట్లో పెడతారు. చూసారా? అన్ని సమయాల్లో మంత్రాలు చేస్తూనే ఉంటారు. ఇక 2వది అది అయిన తర్వాత ఎప్పుడైతే సుముహూర్తం ఉంటుందో ఆ రోజు ఆ యొక్క గర్తం ఉంది అక్కడ, చూశారు మీరు, కట్టగట్టారు. అంటే యంత్రం పెడతారు, అదే సిమ్ కార్డ్. తీసుకొని వచ్చాం, రోజు అభిషేకం చేసి లక్ష్మణస్వామి ఇచ్చిపోయాడు, నాకు పెద్ద తలకాయ బరువు పెట్టిపోయాడు, చేయండి అని రోజు చేస్తున్నాను. వాటికి రోజు యంత్రాలకి అభిషేకం. దాని మీద మీ సిమ్ కార్డు మీద పేర్లు ఉంటాయి ఏమన్నా చూడండి, ఒకసారి తీసి సిమ్ కార్డు తీసి చూడండి. లండన్, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, రష్యా, అమెరికా ఉంటాయి చూడండి. గీతలు మాత్రం ఉంటాయి, కానీ ఇక్కడ యంత్రం మీద ఆ దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి. దాన్ని పెట్టిన తర్వాత దాని మీద ఆ యొక్క విగ్రహాన్ని పెడతారు. ఆ తర్వాత దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, అదే యాక్టివేషన్. ఆ తర్వాత బొడ్డురాగి సూర్యుడికి చంద్రుడికి ఉండాలని చెప్పి అట్లా పెడతాం. మామూలు దేవాలయం అయితే అమ్మవారికి మనం పెట్టుకున్నాం, పైన శిఖరం పెట్టుకున్నాం, అదే టవర్. ఆ తర్వాత అది కేవలం అయ్యింది, కానీ మొత్తం శక్తి ఉంటున్నట్టుగా వాళ్ళు కూర్చున్నారు చూసారా, దాన్ని ఏమంటారు? దాన్ని యాగశాలలో కలశాలు పెడతారు, మంటపారాధన చేస్తారు. ఆ కలశం లోపల మొత్తం శక్తిని నింపి ఉంచుతారు. ఇప్పుడు ఈరోజు ప్రారంభమవుతుంది, గణపతి పూజ నుంచి మొదలయ్యి పుణ్యావాసన అన్నీ చేసుకొని ఆ కలశాల లోపల మొత్తం ఆహ్వానం చేస్తారు. మొన్న కూడా ఆ బొడ్డురాయి ఇంతకాలం మీరు ఈ ఊరు ఉన్నప్పటి నుంచి బొడ్డురాయి ఉంటుంది, అప్పటి నుంచి మీరు చేసినటువంటి సేవలు పూజ చేశారే, ఆ శక్తి ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. ఆ శక్తిని మొత్తం కూడా తీసి కలశంలో ఆవాహన చేసుకొని ఆ కలశాన్ని గుడిలో పెట్టారు. ఇప్పుడు ఆ బొడ్డురాయికి ఇప్పుడు ఏమి శక్తి లేదు. ఎట్లాగంటే ఆధునిక యుగంలో ఎవరికైనా బైపాస్ హార్ట్ సర్జరీ అయితే తెలుస్తుంది. ఈ యొక్క గుండెకాయని ఏం చేస్తారు, పాడైపోతే లోపల వాల్స్ చేయాలంటే, ఆ బ్లాకులు తీయాలంటే ఏం చేస్తారు, ఈ శరీరాన్ని హార్ట్ లంగ్ మిషన్ అని ఉంటుంది. మన గుండె, మన యొక్క కాలేయం ఎట్లా పని చేస్తాయో అట్లా ఆ మిషన్ పని చేస్తుంది. దానికి శరీరాన్ని ఇచ్చేస్తారు. ఎట్లాగైతే ఇప్పుడు కరెంట్ పోతే జనరేటర్ నుంచి మనం కరెంట్ తీసుకున్నట్టు ఆ మిషన్కి ఇచ్చినప్పుడు ఈ శరీరం మొత్తం కూడా ఆ హార్ట్ లంగ్ మిషన్ తోటి, ఊపిరితిత్తులు గుండె యొక్క మిషన్తో పనిచేస్తుంది. అప్పుడు ఈ ఊపిరితిత్తుల్ని కానీ గుండెకాయని కానీ మనము సరి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది బాగా అయిన తర్వాత తిరిగి ఆ యొక్క కనెక్షన్ మళ్ళీ దీనికి ఇచ్చినప్పుడు తిరిగి పనిచేస్తుంది. అట్లాగే
ఆ ఇంత కాలం నుంచి ఆ మూర్తికి ఆ బొడ్డురాయికి మీరు పూజ చేశారే, ఆ శక్తి మొత్తం కూడా దాన్ని ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు మొన్న మంత్రాల ద్వారా ఆ కలశంలోకి ఆహ్వానం చేసుకున్నారు. దాన్ని కలాపకలశన అని అంటారు. మొత్తం శక్తి ఆ కలశంలో ఉంది. అట్లాగే ఇప్పుడు నూతనంగా చేసేటటువంటి బొడ్డురాయికి ఏం చేస్తారు, దానికి నింపాలి కదా శక్తిని, అంటే ఆ కలశాలు పెడతారు లోపల మంటపాలు, 4 మూలలు 4 కలశాలు, మధ్యలో కలశం, బ్రహ్మ కలశం, దాంట్లో ఆహ్వానం చేస్తారు మొత్తం శక్తిని. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ యంత్రం పెట్టి విగ్రహం కూర్చోబెట్టిన తర్వాత ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత నేత్రోలు మేళన చేస్తారు, కళ్ళకి మైనం పెట్టుంటారు. దాన్ని తీసిన తర్వాత ఆవు లేదా అద్దము, ఆ రెండిటికి ఆ శక్తిని చూసే యొక్క శక్తి ఉంటుంది. ఆవులు ముందు పెడతారు లేదా అద్దాన్ని పెడతారు. కొన్ని చోట్ల అద్దం కూడా పగిలిపోతుంది, అంత శక్తి ఉంటుంది ఆ యొక్క మూర్తుల లోపల. ఆ తర్వాత ఈ శక్తిని మొత్తం తీసుకుని వెళ్ళి దానికి ప్రోక్షణ చేస్తారు, అదే కుంభాభిషేకము. ఆ జలాన్ని దాంట్లోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ యొక్క మూర్తి లోపల అమోఘమైన శక్తి వస్తుంది. అందుకనే చెప్తుంటారు చాలా చోట్ల, యాగశాలకి అందరు రాకండి, ఎందుకంటే శక్తి అక్కడ ఉంది. ఎవరంటే వాళ్ళు లోపల పోయారనుకోండి ఇబ్బంది అవుతుంది. అట్లా యాగశాలను ఎంత పవిత్రంగా మనం చూసుకుంటే అంత శక్తి మనకి ఆ తర్వాత మూర్తి లోపలికి వస్తుంది. ఆ పాతది కూడా ఏదైతే కళాపకర చేసినటువంటి కలశం ఉన్నదో ఆ ద్రవ్యాన్ని కూడా, ఆ యొక్క దీన్ని కూడా దాంట్లోకి తిరిగి నింపుతారు. అంటే పాతది ప్లస్ కొత్తది రెండు కలిసి దాంట్లోనే ఉంటాయి. ఇది జీర్ణోద్ధార కార్యక్రమం. మరి అంత శక్తి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కేవలం గుళ్ళోకి పోయి 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి చాలు. ఆ మూర్తులలోంచి కొన్ని సూచనలు వస్తుంటాయి మనకి. చేతికి గడియారం ఉంటుంది, దాని శబ్దం ఎప్పుడు వినపడుతుంది మనకి? బజారుకు పోతే వినపడుతుందా, అంగడికి పోతే వినపడుతుందా, సినిమా థియేటర్ పోతే వినపడుతుందా? నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనకి గడియారం శబ్దం వినపడుతుంది. అట్లాగే దేవాలయంలో పోయినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి, ఆ మూర్తులలోంచి కొన్ని సూచనలు వస్తుంటాయి. దానికి ప్రత్యేక ప్రమాణం చెప్తా, ఎగ్జాంపుల్, ప్రూఫ్. మీరు పేపర్లో చూసిండొచ్చు, లేదా టీవీలో వినిండొచ్చు, లేదా మీ మొబైల్లో ఎవరైనా మీకు పంపించిండొచ్చు. ఫలానా ఆయన శ్రీశైలంలో పడుకున్నాడంట రాత్రి పోయి, లేదా తిరుపతికి వెళ్ళి పడుకున్నాడంట, యాదగిరిగుట్టకి వెళ్ళి పడుకున్నాడంట, జోగులాంబ వెళ్ళి పడుకున్నాడంట. అక్కడ ఆయనకి ఆ స్వామివారు అమ్మవారు వచ్చి కళలో, నేను ఫలానా భూమిలో ఉన్నాను, ఫలానా పుట్టలో ఉన్నాను, బావిలో ఉన్నాను, పొలంలో ఉన్నాను, నన్ను తీసి ప్రతిష్ఠ చేయమని చెప్పి వినలేదా, చూడలేదా? చాలా జరిగినాయి కదా. ఆయనకి ఎట్లా వచ్చింది ఆ సూచన? బజారుకి పోతే వచ్చిందా, అంగడికి పోతే వచ్చిందా, సినిమా పోతే వచ్చిందా? ఎక్కడైతే క్షేత్రం ఉంటుందో, అందుకని ఏం చెప్తారు మన పెద్దలు, క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ నిద్ర చేయండి. ఇక్కడ హోటల్లో లాడ్జిల్లోగా చేయాల్సింది. క్షేత్రంలో పడుకున్నప్పుడు ఆ మూర్తుల ద్వారా మనకి అమోఘమైనటువంటి శక్తి సూచనలు వస్తుంటాయి. దాన్ని మనం పట్టుకొని వెళితే చాలు, అద్భుతంగా మన జీవితం ముందుకు వెళ్తుంది. ఇది దేవాలయం యొక్క శక్తి, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ శక్తి మనకి ఇస్తున్నప్పుడు మనం ఆ అమ్మవారికి ఏం చేయాలి, ఆ స్వామివారికి ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలా వద్దా? మీరు బస్సులో పోతుంటారు, మీరు నిలబడి ఉంటారు, సీట్ లేదు, ఎవరో కొద్దిగా జరిగి సీట్ ఇచ్చారనుకోండి కూర్చోండి అని, మీరు ఏం చేస్తారు? థ్యాంక్స్ అంటారు. మరి చూసారా, ఒక 10 నిమిషాలు అరగంట కోసం సీట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తున్నారు. మరి ఆ స్వామివారు అమ్మవారు మనకి మంచి మంచి ఆలోచనలు ఇస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? వద్దన వాళ్ళు చేతులు ఎత్తండి. అగో వద్దన వాళ్ళు అంటారు, మాకేం వద్దు కదా, చిన్న నా పుట్టకు శ్రీరామ రక్ష చాలు. ఇట్లా చెప్పాలి థ్యాంక్స్ అంటే. గురువారంలో మొదటి అక్షరం ఏమిటి? గుడిలో మొదటి అక్షరం ఏమిటి? సరిపోయినాయి రెండు. ఇప్పుడు గురువారం నాడు గుడికి వెళ్ళండి, చిన్న గుడినా పెద్ద గుడినా శుభ్రంగా చేసి రండి. 5 నిమిషాల 10 నిమిషాల అరగంటలా మీ ఇష్టం. ఏదో చిన్న గుడికో పెద్ద గుడికో మీ ఇష్టం. ఇది పెట్టుకోండి, నియమం పెట్టుకోండి. నేను గురువారం రోజు గుడికి వెళ్తా, పొద్దున సాయంత్రం మీ ఇష్టం. శుభ్రం చేసినండి మంచిగా.
అక్కడ చెత్తపడి ఉంటుంది, లేదా చెప్పులు ఇష్టమైన వదిలిపెట్టింటారు. మెల్లగా చెప్పులు ఒక దగ్గర పెట్టిరండి. చిన్న చిన్న పనులే, బూజు ఉంటుంది అక్కడక్కడ దూలిపిరండి, చెత్త ఊడ్చిరండి. ఇవన్నీ దేవాలయాన్ని మనం పెట్టుకున్నట్టే ఖచ్చితంగా మీరు ఏం చేయగల మాట్లాడుకొని పని చేసుకుంటారండి. ఆ అమ్మవారు కానీ స్వామివారు కానీ మంచి మంచి ఆలోచనలు ఇస్తారు. పిల్లల్ని రోజు గుడికి పంపించారనుకోండి, పొద్దున్న లేచి స్నానం అయిన తర్వాత ₹1 ఇచ్చి పంపించాడు. ఊరికి పొమ్మంటే పోడు కదా, పోతాడు. ఊరికి పొమ్మంటే పోడు. ₹1 ఇచ్చి ఏం చేయాలి? ఆ గల్లల విచ్చరమని చెప్పాలి, హుండీలు. అంతే. 40 రోజుల తర్వాత చూసుకోండి, వాళ్ళ లోపల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గ్యారంటీ. ఏకాగ్రత పెరుగుతుంది, గ్యారంటీ. ఈ రెండిటికి మందులు. అంతా మూర్తుల గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చోండి. ఖచ్చితంగా ఆ అమ్మవారు కానీ స్వామి గారు మంచి మంచి ఆలోచనలు ఇస్తాడు. దాని ద్వారా మనం జీవనం ముందుకు జరుపుకుంటే, కాళిదాసుకి ఎట్లా వచ్చింది? కాళిదాసు ఏం చేశాడు? తను కొమ్మ చెట్టు మీద ఏ కొమ్మ మీద ఆ కొమ్మను నరుక్కుంటున్నాడంట. అంతే కదా, ఏమంటాం నరుక్కుంటే ఆ కొమ్మ ఏముంటామా? పైన ఉంటామా? అంత మూడుకుడు. ఆయనకి ఎట్లా వచ్చింది కాళిదాసు? అమ్మవారి యొక్క కృప. ఇట్లా అందరికీ సాధ్యం అవుతుంది. వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ అవుతుంది సాధ్యం. వాళ్ళు ఆచరణ చేశారు కాబట్టి వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మనం చేయటం, మనం కూడా మన ఋషుములు మనకి ఇచ్చినటువంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా ఆచరణ చేస్తే ఖచ్చితంగా మన జీవితం సార్థకం అవుతుంది. 2 విషయాలు చెప్పి నా వాడికి విరామాన్ని ఇస్తాను. ఏది భగవంతుడికి సమర్పణ అవుతుంది, ఏది ముడుతుంది దేవుడికి? ఒక గ్రామంలో చిన్న రామాలయం. తనకు కూర్చోండి, అన్ని నిలబడ్డారు. బాకీలు చేసినారు మీరందరూ. బాకీలు చేసి నిలబడతారు, అప్పులు చేసి నిలబడతారంట. ఓ డైరెక్టర్ కూర్చో, దాని పని చేశారు. ఆ గ్రామంలో చిన్న దేవాలయం, రామాలయం. ఆ అర్చకుడికి అనిపించింది రాములు వారి కళ్యాణం చేద్దామని. మరి కళ్యాణం చేస్తే భక్తులు వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా పెట్టాలి కదా ప్రసాదం. ఎట్లా అని ఆలోచన చేస్తుంటే ఆయనకు గుర్తుకొచ్చాడు ఒక భక్తుడు పక్క గ్రామంలో ఉంటాడు. ఆయన పేరు రామయ్య. ఇట్లని అడుగుతుంటారు కదా, మీరు వచ్చిన భక్తులని మీరేం చేస్తారండి అని. ఆయనకి అరటి పండ్ల తోట ఉందని చెప్పి గుర్తుకొచ్చింది. ఇంకేముంది, వెంటనే రామయ్యకి సమాచారం పంపాడు. రామయ్య, మన దేవాలయంలో రేపు కళ్యాణం చేస్తున్నాం, ఒక మంచి అరటి పండ్ల గెలని పంపించమన్నాడు. రామయ్యకి సంతోషం వేసింది. పొద్దున త్వరగా లేచాడు, తోటకు పోయాడు. మంచి అరటి పండ్లది గెలని కోశాడు. తన దగ్గర పనిచేసే పిల్లవాడిని పిలిచాడు. నాన్న, ఈ అరటిపండు గెలని పక్కన గ్రామంలో రామాలయంలో ఇచ్చిరానైనా అక్కడ కళ్యాణం ఉందంట అని చెప్పాడు. పిల్లవాడు చిన్నవాడు పెద్ద గెల నెత్తిన పెట్టుకున్నాడు, బయలుదేరాడు. కొద్ది దూరం నడిచేటప్పటికి ఆయాసమైంది. ఏం చేయాలి? ఒక పెద్ద చెట్టు చూసుకున్నాడు. ఆ చెట్టు నీడన పండ్ల గెలని కింద పెట్టాడు, తను కూడా కూర్చున్నాడు. ఒక కొద్దిసేపు అయ్యేటప్పటికి ఆయాసం పోయింది, కానీ ఆకలి అవుతున్నది. ముందుకు నడిచే ఓపిక లేదు. ఏం చేయాలి? మెల్లగా అరటిపండ్ల గెలలోంచి 2 పండ్లు తీసుకున్నాడు, తిన్నాడు. శక్తి వచ్చింది, కొంచెం ఓపిక వచ్చింది. మళ్ళీ నెత్తి మీద పెట్టుకున్నాడు గెలని, వెళ్ళాడు, ఇచ్చి వచ్చేసాడు. కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. సాయంత్రం పూట రామయ్యకి సమాచారం వచ్చింది. మీరు కూడా పెడతారు కదా వాట్సాప్లో, ఇక్కడ జరిగిన తర్వాత ఫోటో రాయి కార్యక్రమం ఓ ఫోటోలు పెడతారు. అందుకనే ఫోటోలు తీస్తారు, ఇంక వేరే దానికి కాదు కదా. ఫేస్బుక్లో పెట్టాలి, ట్విట్టర్లో పెట్టాలి, ఇంకో దాంట్లో పెట్టాలి. హనుమంతుడు ఎక్కడ పెట్టుకున్నాడు రాములు వారిని? అట్లా పెట్టుకోవాలి మనం కూడా. అమ్మవారిని గుర్తుపెట్టుకోవాలి, ఫోటోల్లో కాదు. ఆ ఫోన్కి కనుక వైరస్ వస్తే ఏమవుతాయి? మొత్తం పోతాయి. ఉంచుకునే పోతే ఉండే తీసుకునే పోతాయి. అట్లా ఆ యొక్క ఎవరైనా దేవాలయానికి సహాయం చేసిన వాళ్ళకి మనం సాయంత్రం పూట కానీ రేపు కానీ ఎప్పుడొకప్పుడు సమాచారం పెడతాం కదా, పోతాం, చెప్తాం, ప్రసాదం ఇచ్చి వస్తాం.
అట్లా రామయ్య కూడా సమాచారం వచ్చింది. రామయ్య కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది, అయితే నువ్వు పంపించినటువంటి అరటిపళ్ళ గెలలో 2 పళ్ళు తక్కువ ఉన్నాయన్న. అరే నేను స్వయంగా కోశానే, ఎట్ట తక్కువ ఉండొచ్చు? అనుమానం ఎవరి మీద? తీసుకొని వెళ్ళిన వాడు అనుమానం. వాడిని పిలిచాడు, ఏం చేశావన్నాడు. చిన్నపిల్లవాడు పూస కూర్చున్నట్టు చెప్పాడు. నడిచానండి, ఆయాసమైందండి, కూర్చున్నానండి, తిన్నానండి అన్నీ చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తా? ఇచ్చినమ్మటి తింటే ఊరుకుంటారా? చెట్టుకు కట్టేస్తారు కదా. వాడు 2 దెబ్బలు వేశాడు. ఇచ్చిరమ్మంటే దేవుడికి తింటావా? చిన్నపిల్లవాడు అంటే ఎత్తుకుని వెళ్ళిపోయాడు. రాత్రి రాములు వారు కళలోకి వచ్చారంట రామయ్యకి. వచ్చి అడిగారు కదా రామయ్యని, రామయ్య నేను జల పండ్లు పంపించమని చెప్పా, నువ్వు 2 మాత్రమే ఎందుకు పంపించావన్నారంట. ఇప్పుడు భగవంతుడికి ఏం ముట్టినాయి? ఇప్పుడు నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇచ్చిన మాత్రమే ముడతాయి. ఊరికనే హుండీలో వేస్తుంటారు కట్టలు ఎక్కడెక్కడ, శ్రీశైలంలో, వేములవాడలో, తిరుపతిలో అవి ఏవి ముట్టమంటారు. ఆయనే చెప్పాడు అక్కడ తిరుపతిలో ఆయన పెద్ద ఆయన ఏమన్నాడు, మీరు ఇచ్చిన డబ్బులు ఏవి కూడా దేవుడి సేవకు ఉపయోగపడవు. వస్త్రాల సేవ ఒకరు డోనర్ చేస్తాడు, పూల సేవ ఒక డోనర్ చేస్తాడు, ప్రసాదం ఒక డోనర్ చేస్తాడు. ఈ డబ్బులన్నీ కూడా జీతాలకు ఇస్తున్నారు, కాంట్రాక్టర్లకు ఇస్తారు, వీళ్ళకే ఇస్తారు, కానీ దేవుడి సేవలో ఉపయోగపడవు అని చెప్పి ఆయనే చెప్పాడు. నేను చెప్పింది కాదు, చూడండి కావాలంటే గూగుల్. అట్లా మనం కూడా ఏం చేయాలి? ఎవరికైతే నిజంగా సమాజంలో అవసరం ఉన్నవి చాలా ఉన్నాయి వాళ్ళకి. కొందరికి ఆహారం అవసరం, కొందరికి విద్య అవసరం, కొందరికి పుస్తకాలు అవసరం, కొందరికి బట్టలు అవసరం. ఇట్లా చిన్న విషయాలే. అది మనం చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి మంచి మార్గం చూపిస్తాడు. ఇవే పుణ్యకార్యాలు గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు డబ్బులుంటే చాలు ఏమైనా సాధించమని. పైసామే పరమాత్మ బొమ్మలు కొనుక్కోవచ్చు, అంతేగాని దాని శక్తిని కొనుక్కోలేదు. ఇంకా డబ్బులతోటి మనకు రోజు కావాలి, వాటిని కొనుక్కోలే మన డబ్బులతోటి. అవి లేకపోతే మన జీవితం ఉండదు. ఏమిటవి? డబ్బులతోటి పంచభక్ష పరమాణాలు కొనుక్కోవచ్చు. రోజు కావాలంటే పట్నం, ఏ పట్నం? అక్కడి నుంచి మంచిగా వెండి క్యారియర్లో పంచభక్ష పరమాణాలు 5 స్టార్ హోటల్ తెప్పించుకోవచ్చు. కానీ ఆకలిని మాత్రం కొనుక్కోలేము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి ఇక్కడ కదా, ఉన్నాయా మీ ఊర్లో? అక్కడ పోండి, లేదా హైదరాబాద్లో ఉంటాయి. అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారు, వాళ్ళని అడగండి, డాక్టర్ గారండి ఒక 100 గ్రాములు ఆకలి కావాలి, నాకు 100 గ్రాములు ఆకలి కావాలని ఇమ్మంటే ఇస్తారేమో. ₹1,00,000 ఇచ్చినా ఇవ్వలేదు. ఆకలి అనేది మనకి భగవంతుడు స్వయంగా జఠరాగ్ని పుట్టించాలంతే కానీ డబ్బులతో కొనుక్కునే వస్తువు కాదు. ఆకలి లేకపోతే ఏమవుతుంది? తింటామా? తింటే ఏమవుతుంది? ఆకలి లేకుండా తింటే రోగం వస్తుంది. చూసారా? డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కోవచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే మన ఇంట్లోనే పెద్ద గ్రంథాలయం, లైబ్రరీని తయారు చేసుకోవచ్చు. కానీ జ్ఞానాన్ని మాత్రం కొనుక్కోలేదు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, తెలంగాణ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అక్కడ వెళ్ళండి విశ్వవిద్యాలయానికి. ఇక్కడ డీన్ అని ఉంటారు పెద్ద ఆయన పోయి అడగండి, డీన్ గారండి ₹1 కోటి ఇస్తాం. ఎన్ని ఇస్తాం? ₹1 కోటి ఇస్తాము, ఒక ½ కిలో జ్ఞానం ఇమ్మంటే ఇస్తారేమో అడగండి. జ్ఞానం కావాలంటే గురువుల యొక్క సేవ చేయాలి, వారి ద్వారా పొందాల్సిన కానీ డబ్బులతో కొనుక్కొని అక్కడ ఎవరికి జ్ఞానం అక్కర్లే చెప్పండి. డబ్బులతోటి పరుపులు కొనుక్కోవచ్చు, యూఫోమ్వి, కుర్లాల్వి. బాగా డబ్బులుంటే మంచం చేయించుకోవచ్చు. దేంతో? వెండి మంచము, చందన చెక్కతోటి, ఎర్రచందనతో మంచాలు చేయించుకోవచ్చు. కానీ నిద్రను మాత్రం కొనుక్కోలేదు. నిద్ర మాత్రం కావాలని కొనుక్కోవచ్చు. డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు,
అవయవాల్ని మార్చుకోవచ్చు, గుండె మార్చుకోవచ్చు, కాలేయం మార్చుకోవచ్చు, మూత్రపిండాలు మార్చుకోవచ్చు, రక్తాన్ని మార్చుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేదు. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా గ్యారంటీ అని రాసిస్తాడా మీకు ఏమన్నా? దానికి ఇంకో మాట రాస్తాడు కింద, మీరు ఎక్కువ అల్లరి చేస్తే కింద ఏమంటాడు తెలుసా? సారీ అంటాడు. అంటే అర్థం ఏమిటి? మన టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. మూలమైనటువంటివి మనకు రోజు కావాల్సినటువంటి డబ్బులతో కొనుక్కోలేం. అవన్నీ మనకు సాధ్యపడతాయి ఇక్కడికి వస్తే, గుడికి వస్తే. వచ్చి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళండి చాలు, ఇంకేమి చేయదు. ఇక రెండవది, మనం ఆచరణ ఎట్లా ఉండాలి, ఆచరణ చేస్తే ఏంటి లాభం? మనం వింటున్నాం, పోతున్నాం. మొన్ననే ఒక దగ్గర చదివా, 10వ తరగతి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఏమీ చేయక్కర్లేదు, మంచిగా నదికి పోవాలంట. నదికి పోవాలి. పొద్దున్న ఎన్ని గంటలకి? 3 గంటలకి నదికి పోవాలి. బట్టలతో సహా స్నానం చేయాలి. మనం కట్టుకున్న బట్టలతో మొత్తం మునగాలి, 3 సార్లు మునగాలి. ఆ ఒడ్డున కూర్చోవాలి, మంచిగా ఒక ఆసనం వేసుకొని తడి బట్టలతోటి, చేతితో జపమాల పట్టుకోవాలి. పట్టుకొని ఏమనాలి? పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి. ఇకనే ఎంతవరకు? మరుసటి రోజు 24 గంటలు చేయాలండి, పాస్ అయిపోతాం. పాస్ అవుతారా? మీకు తెలియదు, చేసి చూడండి. మీరు చేశారా? చేయకుండా చెప్పదు, నాకు చేసి చెప్పాలి. ఎట్లాగైతే జపం చేస్తే పాస్ కామో అట్లానే 10వ తరగతి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? బడికి వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, రాయాలి ఎక్కడ? పరీక్షలో. అప్పుడు ఖచ్చితంగా పాస్ అవుతాం. అవుతామా? ఏమో అనుమానం అందరికీ. అట్లాగే మనకి మన ఋషువులు మనకి ఇచ్చిన చిన్న చిన్న ఆచారాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు వాటిని మనము ఆచరణ చేయాలి. ఎట్లాగా? పొద్దున లేవగానే భూమాతకు నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి? మీరందరూ కూర్చున్నారు, లేచి వెళ్ళేటప్పుడు మీ కాలు వేరే వాళ్ళకి తగిలితే మీరు ఏం చేస్తారు? ఎందుకు మొక్కాలి? పోలీసు వాడు మిమ్మల్ని పట్టుకెళ్తాడా? జైల్లో పెడతాడా? ఎందుకు చేస్తున్నాం మనకే తెలియదు. చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? దీన్ని తెలుసుకోవాలి. మన కాలు వేరే వాళ్ళకి తగిలితే మనకి మంచి జరగదు అని దండం పెడతాం. మరి భూమాత అంటున్నాం, భూదేవి అంటున్నాం, అమ్మనే కదా. మరి ఆమెను తొక్కుతూనే ఉన్నామే మనము, దండం పెట్టామా? మరి పెట్టాలా వద్దా? ఇప్పుడు పెట్టాం. తర్వాత ఇందాక చెప్పానే, బస్సులో పోతున్నప్పుడు జరిగి సీట్ ఇస్తారు ఎవరైనా, ఏం చెప్తారు? అది కాదు మనం చేయాల్సింది. మనం కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు నిలబడినప్పుడు, అందరికి కాదు, ఎవరికైతే కష్టం ఉన్న వాళ్ళకి, మంచి గట్టి కూర్చోడు వాడికి కాదు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి జరిగి మన సీట్ ఇవ్వాలి. ఇది చేయాలి. అంతేకాని థ్యాంక్స్ చెప్పి తప్పించుకోవడం కాదు. ఉపకారానికి ఉపకారం చేయాలి మనం. మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆకాశం నుంచి వస్తుంది. ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బిల్డింగ్లు ఎక్కడ కట్టుకున్నాం? చూసారా? ఒక పావు గంట సీట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తున్నారు. మరి మనకి రోటీ, కపడా, మకాన్ అన్నీ ఇస్తున్న భూమాతకి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? ఇప్పుడు ఇది చేయాలి. ఆయనకి ఏం చెప్పారు మనకి? థ్యాంక్స్ చెప్పడం అంటే అమ్మకి నమస్కారం చేయడమే, ఏం కాదు. ఎవరికైనా సరే దండం పెట్టండి చాలు. నమస్కారమే చమత్కారాయ అంటారు. ఎట్లా చెప్పాలి? చిన్న శ్లోకం చెప్పారు మనకి. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్. అమ్మ, నీ మీద కాలు పెట్టకుండా ఏ పని చేయలేను, నన్ను క్షమించమ్మా. నాకు నువ్వు ఆహారాన్ని ఇస్తున్నావు, ఉండడానికి నీ మీద బంగ్లాలు కట్టుకున్నాం, నాకు వస్త్రాలు ఇచ్చావు, నాకు దాహం తీరుస్తున్నావు అమ్మా. కష్టమా? ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి? ఎంత సమయం వేస్ట్ అవుతుంది?
సీరియల్కి ఏమైనా టైం వేస్ట్ అవుతుంది. పొద్దున లేవగానే కళ్ళు తెరవగానే భూమికి నమస్కారం చేయాలి. చూసారా? ఆ తర్వాత ఏం చేయాలి? జన్మనిచ్చిన అమ్మ నాన్నకి దండం పెట్టాం. వాళ్ళకి పెట్టాం, ఎవరికో దండం పెట్టాం. వాళ్ళిద్దరికి రోజు మీరు పాదాభివందనం చేస్తే మీకు ఎప్పుడు జయమే జయం. గుర్తుపెట్టుకోండి. గణపతికి మొట్టమొదటి పూజా స్థానం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఏం చేయాలి? కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేస్తాం. స్నానం దేంతో చేయాలి? మంచిగా వేడి నీళ్ళు చేసుకొని స్నానం చేయాలి కదా, అంతేనా? ఎండాకాలం కూడా వేడి నీళ్ళు చేస్తారు చాలామంది. కానీ చల్ల నీళ్ళ స్నానం చాలా శ్రేష్టం. ఎందుకంటే మీరు ఏదైనా పండ్లు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ చివరికి ప్రాణం పోయిన శరీరాన్ని 4 రోజులు పెట్టాలి. ఇక్కడ పెడతారు, తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు. అంటే కాపాడే శక్తి దేనికి ఉన్నది ఇప్పుడు? చూసారా? అందుకని పొద్దున పూట బావి నీళ్లు ముట్టుకొని వెచ్చగా ఉంటాయి. ఎంత చలికాలమైనా సరే బావి నీళ్ళు ముట్టని చల్లగా ఉంటాయి. ప్రవహించే నీళ్లు, కాలువ నీళ్లు వెచ్చగా ఉంటాయి. బోర్ నీళ్లు వెచ్చగా ఉంటాయి. దాంతో స్నానం ఎందుకు స్నానం చేయాలి? సెంటు పూసుకుంటే అయిపోతుంది కదా, టిష్యూ తుడుచుకుంటే పోతుంది కదా. స్నానం ఎందుకు చేయాలి? టైం వేస్ట్. గంగలో ముడితే ఏం పోతాయి? అనుమానం అందరికీ కదా. ఇది మన యొక్క ఆచారాల మీద పాశ్చాత్యులు అనేక పరిశోధన చేస్తున్నారు. పరమేశ్వరుడికి అనుమానం వచ్చింది ఒకసారి. ఇట్లనే వీళ్ళు గంగలో ముడుగుతున్నారు కానీ పాపాలు పోతాయని మీకు నమ్మకం లేదు అన్నాడంట అమ్మవారితోటి పక్కన కూర్చొని. అమ్మవారు అన్నదంటే కాదు నా బిడ్డలు చాలా మంచివాళ్ళు, వాళ్ళకి విశ్వాసం ఉన్నదంట. ఎవరు? పార్వతి అమ్మ. మరి ఎట్లా తెలుసుకోవాలి నిజమా కాదా? ఒక పరీక్ష పెడదామన్నా అంటే పరమేశ్వరుడు. ఏంటి పరీక్ష? ఇద్దరు వచ్చారు భూలోకానికి. ఎట్లా వచ్చారు? ఆయన ముసలాయన, ఏమో ముసలమ్మ వచ్చారు. గంగ పక్కన ఒక చిన్న గుంటలో పడిపోయాడు ముసలాయన. ఎవరు? శివుడు. పాప పార్వతమ్మ కూర్చున్నది, అందరిని బతిమలాడుతున్నది. అయ్యా మా ఆయన పడిపోయాడు లోపల, గుంత లోపల, కొంచెం బయటికి తీయండి అని. వస్తున్నారు పట్టుకోవడానికి. కండిషన్ అప్లై అన్నదన్న. ఏమిటమ్మా కండిషను? ఎవరు పాపం చేయలేదో వాడు తీయాలి. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. అయ్యో సాయంత్రం అయింది, సూర్యుడు అయిపోయాడు, మునిగిపోయాడు. అప్పుడు చెప్పాడు పరమేశ్వరుడు, చూశావా తల్లి, ఎవరికైనా సరే విశ్వాసం ఉన్నదా? అప్పుడే గంగలో మునిగి వస్తున్నారు, పాపము ఏంటిది పోలేదు అని ఇంకా వాళ్ళకి నమ్మకం పోలేదు, పోతాయో నమ్మకం లేదు. చూసావా అన్నారు. మనకంతే. కానీ దీని మీద అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేశారు. మన శాస్త్రం ఏం చెప్తుందంటే పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ బాధితం. ఇంతకుముందు మా జన్మలో మనం చేసినటువంటి తప్పుడు పనులు ఉన్నాయి, చాలా చేశారు తప్పుడు పనులు. అందుకని నాకు 70 మార్కులు రాలేదు, 50 మార్కులు 60 మార్కులు వచ్చినాయి. ఆ యొక్క జన్మల్లో చేసినటువంటి చిన్న తప్పుల వల్ల ఈ జన్మలో మనకి 3 రకాలుగా బయటకు వస్తుంది ఆ ఇబ్బంది. ఒకటి శారీరక ఇబ్బంది. దేంతో వస్తుంది? పెద్ద వచ్చింది మన రోగం. ఏమొచ్చింది? దాని టెస్ట్ కోసం పోతే, కరోనా టెస్ట్ కోసం పోతే ఎన్ని వైరస్లు బయటపడ్డాయి? చాలా వైరస్లు బయటపడలేదా? కరోనా లేదంటే మీకు వేరే ఉన్నాయండి. అంటే పూర్వజన్మ పాపకృతం ఈ జన్మలో మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటారు. సూక్ష్మ అణువుల ద్వారా వచ్చేటువంటి శరీరానికి ఇబ్బంది. దీనికి వాళ్ళు ఏం చేశారు? అమెరికా వాళ్ళు శరీరానికి ఇబ్బంది ఈ యొక్క బ్యాక్టీరియా వస్తుందని చెప్పేసి, సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుందని తెలిసి వాళ్ళు ఏం చేశారు? 32 రకాలు, 1 కాదు 2 కాదు, శరీరానికి ఇబ్బంది కలిగించేటువంటి బ్యాక్టీరియాని తీసుకున్నారు, గంగాజలంలో వేసేశారు. అన్నీ చచ్చిపోయినాయి కొన్ని క్షణాలకి. మరి ఇప్పుడు గంగలో పడుతున్న మన శరీరానికి వచ్చిన ఇబ్బంది పోతున్నా పోదా? ఇప్పుడు ఇంత రీసెర్చ్ వాళ్ళు చేశారు, మనకు నమ్మకం లేదు. అయితే రోజు గంగకు పోవాలి, అవుతుందా? మరి ఏం చేయాలి? అన్నిటికీ మనకి మంచి మార్గం చూపించారు మన ఋషిమునులు.
ఎక్కడికి పోకర్లేదు, మీరు చేసే బకెట్ నీళ్ళలో, అంతేనా? బకెట్ నీళ్ళలో హండా నీళ్ళు చేస్తారు, డ్రమ్ము నీళ్ళు చేస్తారు, దాంట్లో ఆవాహన చేసుకోవాలి. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం పురమ్మ. మీ యొక్క అందరూ నదులు రండి, ఈ బకెట్ నీళ్ళలో ఉండండి, నేను స్నానం చేస్తున్నా, నాకు శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేసి స్నానం చేయాలి. కష్టమా? చూసారా? చిన్న చిన్నవి ఇవన్నీ కూడా, ఇవి మనం చేయడం లే. అందుకని మనకి దినదిన గండం నూరేళ్ళాలి. తినేటప్పుడు ఎవరిని స్మరణ చేసుకోవాలి? ఎవరు? ఏ అమ్మవారు తినడానికి? అమ్మాయ్యా, బాగానే తెలిసే. మరి ఎందుకు అమ్మవారిని స్మరణ చేయాలి? మీరు రోడ్లో పోతున్నారు, వెనకని బస్సు వస్తున్నది, ఏం చేస్తుంది? బస్సు వచ్చి గుద్దుతుంది కదా, గుద్దుతుంది. ఎక్కడ పోతాం? టికెట్ కన్ఫర్మ్. ఎవరో వచ్చి పక్కకి జరిపారు మిమ్మల్ని, మీరేమంటారు? ఆయనని దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడామంటాడు కదా. ఒక 10 రోజులు తినలేదు మీరు, ఏమంటారు? టికెట్ కన్ఫర్మ్, అంతే. చూసారా? ఒక క్షణానికి మిమ్మల్ని కాపాడిన వాడని దేవుడు అంటే, మరి పుట్టినప్పటి నుంచి మనం చనిపోయిన వరకు ఆహారం ఇస్తున్నటువంటి ఆ తల్లి దేవత కాదా? అవునా కాదా? ఇప్పుడు ఆమె దండం పెట్టాలా అవుతా? అందుకని ఏం చేయాలి? ఆమెకి మంచి శ్లోకం ఉన్నది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవా గురుపుత్రశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మా, నాకు నువ్వు శక్తినిస్తున్నావు, బుద్ధినిస్తున్నావు, నీకు దండమమ్మా అని చెప్పి తినే ముందర అన్నపూర్ణమ్మ ఒక దండం పెట్టినాడు. రెండోది, ఎంత కష్టపడి రైతు పండిస్తాడు, 120 రోజులు 150 రోజులు పాపం ఎండనక వాననక చలి అనక అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆహారాన్ని మనము కళ్ళకద్దుకొని తిన్నట్టయితే ఆ రైతుకి కూడా వాడికి మనం కృతజ్ఞత తెలిపినడం అవుతాం. అట్లా చేత్తో తినాలి, స్పూన్తో కాదు. ప్రతి ఒక్కసారి ఆ యొక్క అన్నం ఏమిటంటే ఆమె యొక్క పాదాలు, ఆమె పాదాలని స్పర్శ చేస్తూ నేను శక్తిని నింపుకుంటున్నా అని చెప్పి మనసులో భావన చేయాలి. చూసారా? చిన్న చిన్న విషయాలే. చదివేటప్పుడు ఏం చెప్పుకోవాలి? ఎవరిని స్మరణ చేయాలి చదివేటప్పుడు? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేస. చెప్తారా? ఎవరు చెప్పరు. ఎందుకంటే మార్కులు కావాలంటే మాకు చదవద్దు, మాకు జ్ఞానం వద్దు. ఇది 5 సార్లు చెప్పుకొని మొదలు పెట్టండి, మంచిగా మీకు చదివిన విషయం బాగా గుర్తుంటుంది. ఇట్లా చిన్న చిన్న విషయాలు చెప్పారు మనకి. వీటిని మనము శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తే మన జీవితం ధన్యమవుతుంది. లేకపోతే పాస్ అవ్వాలంటే పాస్ కాము. ఎట్లయితే కామో అట్లనే ఇది కూడా అంతే. విన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఆచరణ చేయాలి. ఇదే మనకి మన ఋషువులు ఇచ్చినటువంటి గొప్ప ఆచారము, సంప్రదాయము. దీన్ని పాశ్చాత్య దేశాలలో ఆచరణ చేస్తున్నారు. బర్త్డే పేరుతోటి దీపాలు ఆర్పకండి, దీపాలు వెలిగించండి. పరాగోమ ఉబామ దీపాలు వెలిగించి అసతోమ అసద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ అనేదానికి అర్థం చెప్పాడు ఆయన. ఆయనకు అర్థమైంది దీపాలు వెలిగించేది. ఆదివారము వాళ్ళకు అర్థమైంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? సండే స్కూల్కి పోతున్నారు బైబిల్ పట్టుకొని. మనం ఏం చేస్తున్నాం? దావతులు చేసుకుంటున్నాం. ఆదివారం ఎంత పవిత్రంగా ఉంటే గుర్తుపెట్టుకోండి, అంత శక్తి వస్తుంది మీకు. అట్లా ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, దీనివల్ల మంచి శక్తి ఉంది. విత్తనం ఇంతే ఉంటుంది కానీ చెట్టు పెద్దగా అవుతుంది. అట్లనే ఆచారాలు చిన్నవే కానీ మనకు శక్తి ఇస్తుంది. వాటిని మీరు ఆచరణ చేస్తూ మీ యొక్క తర్వాతి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మీరు లేచి మీ పెద్దవాళ్ళు, మీ అమ్మ నాన్న నమస్కారం చేయండి, మీ పిల్లలు మీకు చేస్తారు. మీరు పొద్దున్న లేచి మీ అమ్మకి గుడ్ మార్నింగ్ మమ్మీ అంటే వాళ్ళు మిమ్మల్ని కూడా గుడ్ మార్నింగ్ మమ్మీ అంటే. గుడ్ మార్నింగ్ డాడీ అంటే గుడ్ మార్నింగ్ డాడీ అంటే. మమ్మీ అంటే శవము, డెడ్ బాడీ. డాడీ అంటే గాడిద కంటే తక్కువ ప్రాణి. ఇదా? అందుకని ఇప్పటికైనా తప్పులు చేశాం, దాన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితం ధన్యమవుతుంది. వచ్చే జన్మ దీనికంటే ఉత్తమంగా ఉంటుంది. 70 మార్కులు 20 మార్కులతో పాస్ అవుతాం, లేకపోతే 30 మార్కులతో ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అవ్వాలంటే ఏంటి? జంతువుల జన్మ వస్తుంది.
అట్లా చేస్తారని ఆశిస్తూ దేవాలయానికి రోజు రండి, అమ్మవారి దగ్గర కూర్చోండి, వెళ్ళడానికి ఏమి చేయొద్దు, చూసుకోండి ఎంత శక్తి వస్తుందో. ముఖ్యంగా పిల్లలకి సంస్కారాలు ఇవ్వండి, అప్పుడే వాళ్ళు ఈ యొక్క సమాజానికి మీకు పేరు తీసుకుని వస్తారు. అట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పప్పాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు ఈ యొక్క దేవాలయంలో మనం ప్రతిష్ఠించినటువంటి సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. నమ పార్వతీపదయే హర హర మహాదేవ్. బోలో భ్రమరంబ మాతాకి. అందరికీ ప్రసాదం ఇస్తామమ్మా. 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు ఏం విన్నారో నాకు తెలియదు, ఇప్పుడు చెప్పే బాగా వినండి. సన్యాసి అంటే ఎప్పుడు కాషాయ బట్టలు వేసుకుంటారు, చేతితో దండం ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కనబడినా దండం పెట్టుకొని చాలు. ఎట్లాగైతే కరెంట్ ఉంది, కట్ చేస్తే కరెంట్ బయటికి వస్తుందా? కానీ ముట్టుకుంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రినే మనకి అడ్రస్. అట్లా మా దగ్గర అందుకే ఇంత కరెంట్ పోయింది, మా దగ్గరకు వచ్చిందా కరెంట్, అది మీకు తెలియదు. అది భూమికి కూడా షాక్ కొట్టదనిగో కట్టె పాదుకలు వేసుకుంటాం, వాటికి దండం పెట్టుకోండి. రెండవది, చీమలు ఎట్లా పోతాయమ్మా? గొర్రెలు ఎట్లా పోతాయి? గొర్రెలు మనం గొర్రెలమా చీమలమా? ఎవరం మనం ఎవరం? చీమలమా మనం? కాదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అగో కాదంట ఆయన. అట్లా చీమలకి బోర్డు పెట్టలే ఎవరు, ఏ గండి చీమ చెప్పలేదు లైన్లో పోమని, మనకి చెప్పాల్సి వస్తుంది. అట్లా అనిపించుకోకుండా ఒక వరుసలో రావాలి. ఎవరు లేవద్దండి, అందరికీ ప్రసాదం ఇస్తా. చాలా పండ్లు ఉన్నాయి, అందరికీ ఇస్తా. మెల్లగా అట్లా వచ్చి వెనక నుంచి వచ్చి ఇట్లా వెళ్ళిపోతే అందరికీ ప్రసాదం వస్తుంది. నన్ను అందరూ ఆడవాళ్ళు ఒడిలో తీసుకోవాలి. ఒడి అంటే తెలుసామా? ముందరిది వెనుక ఊడుస్తుంటుంది మొత్తం రోడ్లన్నీ. స్వచ్ఛ భారత్ పొంగు అంటారు దాన్ని. ఆడపిల్లలకి చున్నీలు ఉన్నాయా, కిరాయికి ఇచ్చి వచ్చారా? చూసుకోండి ఒకసారి. చేతుల గాజులు ఉన్నాయా, కిరాయికి ఇచ్చి వచ్చారా? జడలు ఉన్నాయా, కొత్తిమీర కట్టలు ఉన్నాయా? చూసుకోండి. ఈరోజు ఆడపిల్లలకి PCOD ప్రాబ్లం. ఎందుకంటే జడలు ఉండవు, బొట్టు ఉండదు, గాజులు ఉండవు. అది డాక్టర్లకి ఆ పుస్తకాల్లో ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇవి పాటిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆరోగ్యం. మెల్లగా నాన్న ఎన్ని నుంచి వస్తారు? శ్రీమాత్రే నమః. ఎవరు లేవద్దాం. గ్రామ బొడ్రాయి మరియు పోచమ్మ అమ్మవార్ల యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి యొక్క దివ్య మంగళాశీస్సులు మన బ్రహ్మరాదేవి సన్నిధిలో ఉండి ఈవేళ ఉదయం జీర్ణోద్ధరణ కావించిన తర్వాత చక్కగా మనకి ఆశీర్వచనాలు అందించారు. మన గ్రామస్తులందరం కూడా ధన్యులు. ఇలాగే వారి యొక్క దివ్యాశీస్సులు, వారి పరంపర మనకి ఎల్లవేళలో ఉంటాయి. మనకు పిలవగానే బ్రహ్మరాంబ దేవాలయానికి వచ్చి ఆనాడు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడమే కాకుండా ఈవేళ కూడా శంకర జయంతి ఉత్సవాలు ఎన్నో ఉన్నా సరే మన గ్రామం మీద ఉండే అభిమానంతో మన గ్రామ పెద్దలని పిలవగానే ఇవాళ హంపి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నా సరే అవన్నీ పక్కకు పెట్టి ఒక గంట సేపు మనకి వస్తానన్నా సరే దగ్గర 5 గంటల వరకు మన దగ్గర ఉండి అమూల్యమైనటువంటి మనకు ఆశీస్సులు అందించారు. మనందరం కూడా ధన్యులం. జై శ్రీమాత్రే నమః. ఈ వ్యాపార బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ శ్రీనివాసులు గారు దంపతులు స్వామి ఆశీస్సులు దానికి పల్లి పట్టుకురండి. పల్లి అందరూ ఒకసారి రావద్దాం. అమ్మా మీరు కూర్చోండి కొంచెం.
మధ్య నెంబర్లు ఎవరు అంటారు మీరు వెళ్ళండి అటు ఒక ఇక్కడ ఎవరు ఉండకండి, ఇక్కడ వెళ్ళిపోమని చెప్పండి. ఎవరు నిలబడద్దు, తీసుకున్న తమ్ముడు భగవన్ నామస్మరణతో రండి. చింటూ సార్ ఇట్లా అడ్డం రాకండి సార్ కొంచెం. చెప్పండి, నామస్వామి చెప్పండి మీరు. అమ్మ కొంచెం సైడ్ రండి మీరు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఇక్కడ ఉండొద్దనా భగవతే వాసుదేవాయ. ఓం నమో 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 భగవతే వాసుదేవాయ.
వాసుదేవాయ భక్తులందరూ కూడా చాలా విశేషంగా స్వామివారు రావడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందుతూ ఉన్నాయి. మన చిమ్మేట పట్టణంలో అంగరంగ వైభవంగా బొడ్రాయి మహోత్సవాలు ప్రారంభమైనాయి. అందరికీ ఆశీర్వచనం ఇస్తున్నారు. ఆ తదుపరి కార్యాచరణ మనం కాసేపు ముచ్చటిస్తున్నాం. అందరూ కూడా ఉండాలి. ఫలాలు తీసుకున్నాక భ్రమరాంబ దేవాలయంలో ఫలం తీసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళండి. లోపల మండపంలో అందరూ కూర్చోవాలి. ఎందుకంటే ఈ బొడ్రాయి మహోత్సవం చాలా విశేషమైంది. ఈ 5 రోజులు అందరూ సహకరించాలి కాబట్టి ఈ ఫలం తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల వెళ్ళేసి దేవాలయ మండపంలో జీర్ణోత్తరణ గావించుకున్నాం. కలశాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అన్నా కొంచెం సైడ్ అండి. ఓ భయ్యా జరగ జర వడి అందరూ వడి పట్టండి. లైన్గా రండి. ఎందుకంటే యతీశ్వర్లు మన అచ్చంపేట పట్టణానికి రావడం, మనందరినీ ఆశీర్వదించడం ఎంతో అదృష్టం. ఎందుకంటే మనం అక్కడ వెళ్తే ఎంతో దూరంలో ఉంటాం. అప్పటికి మన దగ్గర వారు సైడ్ ఉండండి. అందరూ ఫలాలు ఇస్తున్నాక లోపల దేవాలయంలో కూర్చోవాలి. చల్లగా అందరూ కూర్చోవాలి. అమ్మ కొంచెం సైడ్ అండి. మేడం కొంచెం సైడ్ అండి. ఇక్కడ అందరూ లోపలికి వెళ్ళండి. లోపల కూర్చోండి. దేవాలయంలో కూర్చోండి. అందరూ కూడా చోటు ఎప్పుడు వచ్చారు? అమ్మ కొంచెం ఆటం జరగండి.
దేవాలయాన్ని అందరికీ స్వామివారి ప్రసాదం. లొల్లి చూసామా లొల్లి లొల్లి అందరికి వస్తాయి అందరు లోపలికి రావాలి. స్వామివారి ప్రసాదం ఇస్తున్నారు, లోపలికి రావాలి. అందరు లోపలికి వెళ్ళాలి. రమేష్ సైడ్ రానా అన్నా సైడ్ రాని దేవాలయం దగ్గర ఈరోజు కార్యాచరణ సాయంకాలం 7 కార్యక్రమం, రేపు 7 కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు చర్చిస్తున్నారు. ఒక 10 నిమిషాలు లోపల కూర్చుంటే మాట్లాడేసుకొని వెళ్ళారు. జీవించు అని చెప్పారు. నీకు నిజంగా సరిగ్గా 6ంటికి వస్తే లలిత దుర్గా సహస్రనామాలతో అందరికీ కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ బొడ్రాయి మహోత్సవంలో ప్రత్యేకంగా అందరికీ అచ్చంపేట My